హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇవాళది మన రెసిపీ కాదండి, ఇవాళ ఒక యాక్టివిటీ చేయబోతున్నాము. ఏంటి అంటే దగ్గరలో గణేష్ చతుర్థి వస్తుంది కదా, గణేష్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మేము కూడా ఫస్ట్ టైమే చేసుడు, కానీ చాలా చక్కగా చాలా బాగా వచ్చింది. ముందుగా మనం గణేష్ని చేయాలంటే పిండితో చేయాలంటే మాత్రం బియ్య పిండి ఉన్న గోధుమ పిండి కలిపి పెట్టేసుకోండి. బాగా పల్చగా కలిపి పెట్టేసుకోవద్దు. బాగా పల్చగా కలిపితే మనకు సరిగ్గా చేయడం రాదు. మనం కొద్దిగా గట్టిగానే కలుపుకుంటే మనం ఎటు అంటే అటు తిప్పేసుకుంటూ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇంట్లో కూడా పూజలోకి మనము అంటే వినాయక చతుర్థి రోజు ఇంట్లో పూజలోకి కూడా మనం ఇలా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేయండి. మొత్తం చాలా సింపుల్గా అయిపోతుంది. మాకైతే చాలా నచ్చింది. మనకు నచ్చినట్టు ఇంకా మనం వినాయకుడిని డెకరేట్ చేసేసుకున్నాక మనం మరొక వీడియోలో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాటితోటే చేసేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.